ఇక ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. 24 ఏళ్ల పాటు అప్రతిహితంగా రాష్ట్రాన్ని ఏలిన నవీన్ పట్నాయక్ కు ప్రజలు షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసి దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలనుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. అధికార బీజు జనతాదళ్ను బీజేపీ గట్టి దెబ్బ కొట్టింది. గనులు, చిట్ ఫండ్ కుంభకోణంపై విచారణ కమిటీ నివేదికను దాచిపెట్టడం సహా పలు కీలక అంశాలను ప్రచారాస్త్రాలుగా వాడుకొని ఒడిశాలో తొలిసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. బీజేడీ 51 స్థానాలతో సరిపెట్టుకోగా కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందింది. ఇక సిపిఎం 1, ఇతరులు 3 సీట్లు దక్కించుకున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలంతా ఒడిశాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మిత్రుడైన నవీన్ పట్నాయక్ పై మోడీ ఎన్నికల ప్రచారంలో యుద్ధం ప్రకటించారు. నవీన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని ఆయనకు రాష్ట్రాన్ని పాలించే సామర్థ్యం ఉందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో నవీన్ పట్నాయక్ చెయ్యి వణికిపోతుండగా ఆయన సహాయకుడు వికే పాండ్యన్ మైక్ ను పట్టుకొని నవీన్ చేతిని పక్కకు తోసేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని కూడా ప్రధాని మోడీ ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. నవీన్ ఆరోగ్యం అంత వేగంగా ఎందుకు పాడైందని అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు వయసు పైబడుతోందని, ఎక్కువ కాలం సీఎంగా కొనసాగలేరన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. నవీన్ ఎక్కువగా ఆయన సహాయకుడు తమిళనాడుకు చెందిన వికే పాండ్యన్ పై ఆధారపడుతున్నారన్న ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ సత్తా చాటింది. మొత్తం 21 స్థానాలకు గాను 19 సీట్లను గెలుచుకుంది.